అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరి ఇలాంటి సంస్కృతిని ఈ రాష్ట్రానికి ఈ కూటమి నాయకులు తీసుకురావడం జరిగింది. ఈరోజు గోవా, అలాగే శ్రీలంక, థాయిలాండ్ ఇలాంటి వాటిలో ఈ క్యాసినోలు ఇలాంటి సంస్కృతి మనం చూస్తూ ఉంటాము. కానీ వాటిని మించేట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకులు ఆ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. టీడీపీ పాలన అంటే తెలుగుదేశం పార్టీ పాలన కాదు, తెలుగు డట్టి పాలన అనే విషయం వీళ్ళు రుజువు చేశారు. ఎన్డీఏ అంటే నారావారి డట్టి అడ్మినిస్ట్రేషన్ అని ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల ద్వారా రుజువైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కూటమి పాలన కాదు, క్యాసినో పాలన అన్నట్టుగా వీళ్ళు తేటతెల్లం చేశారు. అలాగే మంచి ప్రభుత్వం కాదు, మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేటతెల్లమైంది. అలాగే రియల్ టైం గవర్నెన్స్ కాదు, రికార్డింగ్ డాన్సులు చేయించే గవర్నెన్స్ అనే విషయం ప్రజలకి తేటతెల్లమైంది. అలాగే తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు ఆ వాటికి తెగులు పుట్టేట్టుగా వీళ్ళు చేయడం జరిగింది. అసలు సంక్రాంతి అంటే ఏంటి? మన సాంప్రదాయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం, కుటుంబ విలువలు ఎలా ఉంటాయో అందరము కలిసి పండగ జరుపుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోదర్ల పండగగా, అలాగే తీసుకుంటే పోకిరీల పండగగా సంక్రాంతిని మార్చేశారు. అంత దారుణంగా సంక్రాంతి తాలూకా సంస్కృతిని, ఆ తాలూకా విలువల్ని దిగజార్చిన పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. ఒక మహిళా హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న దృశ్యాలు, అలాగే కేసినోలు విచ్చలవిడిగా ఉంటే వీటిని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు వేసి గెలిపించామని ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మహిళా హోంమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. చాలా మా పార్టీ వాళ్ళకేమో వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు తీసుకుంటే మొన్న మనం చూసాం, పబ్లిక్గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్టలిప్పి డాన్స్ చేయాలని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు హోంమంత్రి గారు? వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? సెటిల్మెంట్లో బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మీరు మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మీ కూటమి నాయకులు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? సిగ్గుతో తలదించుకోవాలి హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు సంక్రాంతి సంబరాలప్పుడు, అతన్ని చూసంట 30 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేశారు, ఇంచుమించు 3 లక్షల కార్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని. అలాగే తన భార్య అయిన భువనేశ్వరి గారట నేర్పించారట ఈ రాష్ట్ర ప్రజలకి, సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళాలి, పండగ జరుపుకోవాలి అనేసి చెప్పి. చాలా సంతోషం. అంతకుముందు మన రాష్ట్రంలో పండగకి ఎవరు పల్లెటూర్లకి వెళ్ళలేదు. భువనేశ్వరమ్మ చెప్పాక అందరము వెళ్ళి నేర్చుకొని పండగ పల్లెటూరులో జరుపుకోవడం మనందరము చూసాము. అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఒక విషయం అడుగుతూ ఉన్నాను. మరి ఈ క్యాసినోలు, ఈ అశ్లీల డ్యాన్సులు, ఈ బూతు డ్యాన్సులు ఇవన్నీ మనం చూసాం కదా ఈ సంక్రాంతి టైంలో. ఇవన్నీ ఎవరి స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి వచ్చాయి? ఎవరు నేర్పించారు? ఎందుకు మీరు కంట్రోల్ చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. అలాగే తీసుకుంటే ప్రతిసారి కూడా హోంమంత్రి గారు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు కదా, అవి నేను ఒకటే అడుగుతున్నాను. మరి ఇలాంటి అశ్లీల డాన్సులు, క్యాసినోలు, రికార్డింగ్ డాన్సులు పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మరీ జరుగుతూ ఉంటే అవి చేసిన వాళ్ళని మీరు ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వరా? మా పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారే, మరి ఇలా తప్పులు చేసిన వాళ్ళకి మీరు వార్నింగ్లు ఇవ్వరా? ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలు దగ్గర ఇలాంటి డ్యాన్సులు ప్రతి దగ్గర చూసాం. దానికి కారకులు మీ కూటమిలో నాయకులే. మరి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించరా హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగనన్న పాలనలో చిన్న పిల్లలైతే ఐక్యరాజ్య సమితి వేదికల మీద వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ రికార్డింగ్ డాన్సులు స్టేజ్ల మీదకి వెళ్ళి డాన్సులు చేసే పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం. అంటే పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని దిగజార్చేశారో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్న వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టట్లేదు, వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత ఘోరంగా పేకాట క్లబ్లు, కేసినోలు, అలాగే రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న డ్యాన్సులు, అలాగే ఎక్కడికక్కడ మినీ బార్లు మనం చూస్తూ ఉన్నాము. ఏ సందర్భంలో కూడా ఎక్కడైనా వాళ్ళని అడ్డుకునే పరిస్థితి పోలీసుల నుంచి మనం చూసామా? అసలు పోలీసు వ్యవస్థ ఉందా, మూసేశారా అర్థం కావట్లేదు. అంత దారుణంగా పోలీసుల్ని వాళ్ళ కాపలాకు ఉపయోగించారు తప్ప ఇలాంటి తప్పుడు పనులకి, తప్పుడు కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఉపయోగించలేదు.